మంగ్లీ చెల్లెలు అరెస్ట్ అనే వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. సో గత 2-3 రోజుల నుంచి మంగ్లీ వర్సెస్ సుబ్బారావు అండ్ మంగ్లీ వర్సెస్ బాధితులు ఇది డ్రామా నడుస్తుంది. సో ఇప్పటి వరకు మనకు అసలు ఏమర్థమవుతుంది, మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అసలు ఈ బాధితులు నిజమైన వాళ్ళేనా, వీళ్ళు ఎందుకు మోసపోయారు, వీళ్ళని మోసం చేసిన మెయిన్ వ్యక్తి ఎవరు, అసలు పోలీసులు బాధితుల తరపున నిలబడి మాట్లాడవలసింది కాకుండా ఇటు మంగ్లీకి అండగా నిలబడుతున్నట్టుగా ఉంది. ఇటు సుబ్బారావు కంప్లైంట్ తీసుకున్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది. అంటే ఒక సెలబ్రిటీ వైపే సజ్జనారు కూడా ఉంటున్నాడు అన్నట్టుగా కామెంట్లు కూడా మనకి ఈ పోస్టుల కింద చూస్తే విపరీతంగా వస్తున్నాయి. అంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ఆ అమ్మాయి తరపు నిలబడడం కాకుండా సజ్జనారు బాధ్యత ఏంటి, ప్రధానంగా బాధితులు ఎవరు, వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఎవరు, అతన్ని పట్టుకోవడం, ఇది చేయాల్సిన పని. కానీ అది జరుగుతున్నట్టు ఎక్కడా కనబడలా. మీడియాలో కూడా అసలు ఈ బాధితుల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరు, అతని మీద ఫోకస్ అనేది పోయి మంగ్లీ మీద వర్సెస్ సుబ్బారావు అలియాస్ సుబ్బు అడ్వకేట్ మీద, వీళ్ళిద్దరి మీదే ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పటివరకు పరిశీలించిన దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమంటే, బాధితులైతే ఉన్నారు వాస్తవము, వాళ్ళు మోసపోవడం కూడా వాస్తవము. వాళ్ళందరూ ఏదో బాగా డబ్బుండి మోసపోలేదు, అందరూ కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే. సో మనకు అర్థమవుతుండేది ఏమంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తున్న రమావత్ మధు అనే అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అప్పటికే అబ్బాయి బాగా రిచ్గా కనబడుతున్నాడు, ఫార్చ్యూన్ కార్లు ఇలాగా ఉంది. దాంతో వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏంటి అన్నప్పుడు నేను ఇట్లా కొన్ని పెట్టుబడులు పెట్టాను, ఆ పెట్టుబడిలో నాకు మంచి డబ్బులు వచ్చింది, నాకే కాదు 5-6 మంది ఉన్నారు మా వాళ్ళు, అందరికి ఫార్చ్యూన్ కార్లు మంచిగా సెటిల్ అయ్యారు అని చెప్పారు. దాంతో వాళ్ళల్లో కూడా ఆశ పుట్టింది, మనలో ఒకటిగా ఉన్న మధు ఈ స్థాయికి వెళ్ళాడంటే మనం కూడా ఈ స్థాయికి వెళ్ళొచ్చు కదా అన్న ఒక ఆశ అయితే వాళ్ళలో పుట్టింది. దానికి సంబంధించి వాళ్ళు ఎట్లా పెట్టుబడులు ఏంటి అవన్నీ అడిగినప్పుడు మధు చెప్పింది ఏంటంటే, నేను మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను, అక్టోబర్లో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో పెళ్లి, మీరంతా 5-6 వేల మంది రావాల్సి ఉంటుంది, ఇలాగంతా మాట్లాడాడని బాధితులు చెబుతున్నారు. సో మంగ్లీ ఉంది, వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే మంగ్లీ తమ్ముడు శివ కూడా వాళ్ళకి పరిచయం అయ్యాడు మధు ద్వారా. సో వీళ్ళందరూ కలిసి చాలాసార్లు కలిశారు. కోకాపేటలో ఉండే మంగ్లీ విల్లాలో కూడా వీళ్ళు వెళ్ళి కలిశారు. అక్కడ స్టూడియో అవన్నీ కూడా వీళ్ళు చూశారు. సో ఇవన్నీ చూసినాక వాళ్ళకి ఇతని మీద కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. దాని తర్వాత ఈ పెట్టుబడులు ఎలా పెడతారు, డబ్బులు మాకు ఎలా ఇస్తారు అని అడిగినప్పుడు, మీరు మీకు వీలైనంత 5 కానీ 10 లక్షలు అలా పెట్టండి, పెట్టిన తర్వాత అక్కడ డోన్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, గోకుల్ నందన్ ఇండియా అనే కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పెట్టుబడులు పెడతాం, ఈ లోపల మీకు 5 సెంట్లు ల్యాండ్ కూడా ఇస్తామని జహీరాబాద్లో ల్యాండ్స్ దగ్గరికి కూడా తీసుకెళ్లి చూపించారు. లాభాలు వచ్చే వరకు మీకు ₹5 ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పారు. సో వీళ్ళు ఏంటంటే ఇతని పరిస్థితి చూడడం, కళ్ళ ముందు తమలో ఒకటిగా ఉన్న డబ్బులు సంపాదించడం అనేది వాళ్ళకి కనబడింది. దాని తర్వాత మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది వాళ్ళు నమ్మారు. అట్లాగే మంగ్లీ బంగ్లా విల్లాకు కూడా తీసుకుపోవడం, మంగ్లీ తమ్ముడు శివ పరిచయం, ఇవన్నీ చూసి వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా మధు వాళ్ళని ఒక రకమైన ట్రాప్ చేసినట్టు కనబడుతుంది. అనేక సార్లు గోవాకు తీసుకెళ్ళడం, పెద్ద పెద్ద హోటల్లో తీసుకెళ్ళడం, 5,000 10,000 టిప్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఇతను చాలా పెద్ద రిచ్గా ఇలా మనలో ఉండి ఇలాగా రిచ్ అయ్యాడంటే మనం కూడా అవ్వచ్చు అన్న ఒక ఆశ అందరికీ వచ్చింది. వాళ్ళ పూర్ కండిషన్ నుంచి బయటపడదామని చెప్పి నానా కష్టాలు పడి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఒక్క కర్ణాటక బ్యాచ్ అని ఒక బ్యాచ్ నిన్న మీడియాతో మాట్లాడారు, వాళ్ళు మాత్రమే 46 లక్షలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ స్టోరీలు వింటే చాలా బాధాకరంగా ఉన్నాయి. కొంతమంది వాళ్ళ దగ్గరున్న చిన్న చిన్న భూముల్ని లేకపోతే చిన్న ఇండ్లని అమ్ముకొని కూడా దీంట్లో డబ్బులు పెట్టారు. ఎందుకంటే ఇది ₹5 ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ 5 సెంట్లు భూమి వస్తుంది, తర్వాత కొంతకాలం తర్వాత ఫ్యాక్టరీలో లాభాలు కూడా వస్తాయి అన్న విధంగా నమ్మారు. అంటే దీని చుట్టూ రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ సిల్వర్
పెట్టుబడులు పెడతాను. ఒక ఆడియో కూడా లీక్ అయింది మధు పేరుతో. ఆడియోలో సిల్వర్ ఇప్పుడు 1,20,000 ఉంటే 2030 నాటికి అది 70-80 లక్షలకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది ఏంటో కూడా అతను చెప్తున్నాడు. దానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ పుస్తకాల గురించి కూడా అతను మాట్లాడుతున్నాడు. అంటే ఒక నమ్మే విధంగా అతను అందరినీ కన్విన్స్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో దీనంతా చూసి వాళ్ళు మోసపోయారు. అందుకని ఎటువంటి ప్రామిసరీ నోట్లు కానీ ఎటువంటి పోస్ట్ పెయిడ్ చెక్స్ కానీ ఇవన్నీ డిమాండ్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే